హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు ఎన్టీవీ. జెమినీ టీవీ అంటేనే వినోదాలకు ఒక అడ్డా అని చెప్పొచ్చు. ఈ రోజు నుంచి జెమినీ టీవీలో సరికొత్త సీరియల్ శివంగి వస్తుంది. ఈ రోజు అంటే మార్చి 25 నుంచి రాత్రి 7:30 గంటలకు వస్తుంది. ఈ శివంగి సీరియల్లో హీరోగా చేశారు పూర్ణసాయి గారు. తనతో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ హలో ఆల్, అందరికీ నమస్కారం. చాలా సింపుల్గా చెప్పేశారు. అంటే శివంగి అనే ఈ సీరియల్ ఫస్ట్ సీరియల్ సార్, లేకపోతే ముందు చేశారు? లేదు, నేను ప్రీవియస్ ఒక 7-8 సీరియల్ చేశాను. అవి కూడా లీడ్ రోల్సే. అంటే బేసిక్గా తెలుగు వాళ్ళేనా? తెలుగు వాళ్ళే. అందుకని పూర్ణసాయి అని చాలా అంత మంచి నేమ్ పెట్టుకున్నారు. అంటే మీరు ఎక్కడి నుంచి? బార్న్ ఇన్ ఆంధ్ర, బౌటప్ స్టడీస్ మొత్తం ఇక్కడే తెలంగాణలోనే జరిగినాయి. ఏసరో నగర్లో ఉండేవాళ్ళం మేము. ఇంకా గీతాంజలి కాలేజీలో బీటెక్ చేశాను మెకానికల్. అంతకుముందు డిప్లొమా ప్రిన్స్టన్ కాలేజ్ గట్కేసర్లో చేశాను. ప్రొడక్షన్ మీకు తెలిసిన వాళ్ళే, ఆ త్రూతో వచ్చారు అని ఒక టాక్ వచ్చింది. ఛాన్సులు చాలా వస్తాయండి. ఓకే, ఒకళ్ళు త్రూ అంటే గట్టి నవ్వుతాం. ఇప్పుడు ఆస్తులు తాతల కాలం నుంచి అంటే ఏంటంటే ఇస్తారు యాన్సిస్టర్స్ వాళ్ళందరూ, అది మనం కాపాడుకోవాలి. అలా ఇలా ఎలా పడితే అలా ఉన్నామంటే ఉన్నాయి అంతా పోతాయి. గట్టి నవ్వటానికి నేను మా వాళ్ళు ఉన్నారు, దాన్ని నేను కాపాడుకుంటా. నా పరంగా నేను సిన్సియర్గా వర్క్ పరంగా అన్నిటి పరంగా కరెక్ట్గా ఉంటా. నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. శివంగి సీరియల్ అనేది లేడీ ఓరియంటెడ్ కదా, సో దీంట్లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఇది యాక్చువల్లీ నా క్యారెక్టర్ పేరు మహేష్. చాలా రిచ్గా ఉంటుంది, హైఫైగా, పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఉంటుంది. హీరోయిన్ సడన్గా చూడటం అవన్నీ ఇప్పుడు చెప్పనులేండి, సీరియల్ చూడండి. అంటే కొంచెమైనా చెప్పండి, అట్లీస్ట్. చెప్పకూడదు, అదే అసలు కొంచెం చెప్తేనే అయిపోద్ది. అంటే నాకు అర్థమేం చెప్పమంటారా? చెప్పండి. సో ఇప్పుడు శివంగిలో అమ్మాయి పల్లెటూరు అమ్మాయి, సో అనుకోకుండా సిటీకి వస్తుంది. సిటీకి వచ్చినప్పుడు మీరు పరిచయం అవుతారు, సో మీతో లవ్ ట్రాక్ నడుపుతుంది. బాగానే వెళ్ళారు. ఇలాగే ఉంటుందా? ఇంకా కొత్తగా ఉన్నా చెప్పండి. నేనైతే ఇది అనుకుంటున్నా, ఇంకా నేను కూడా సీరియలే చూడాలి యాక్చువల్లీ. అమ్మాయి మీరు అన్నట్టుగా విలేజ్ బ్యాక్ డ్రాప్దే ఆ క్యారెక్టర్ అమ్మాయిది. తర్వాత సడన్గా ఇంకా సమ్ ప్రాబ్లమ్స్ వల్ల ఇక్కడ సిటీకి వస్తుంది జాబ్ చేయడానికని. వచ్చినప్పుడు గార్మెంట్ ఫ్యాక్టరీలో జాబ్ చేస్తుంది. ఆ గార్మెంట్ ఫ్యాక్టరీ ఓనర్ నేను. సో తర్వాత అనుకోకుండా దీనికి ప్రీవియస్గానే అమ్మాయిని నేను కొంచెం ఏదో పెళ్లి కావట్లేదని పరిహారాలకి సంథింగ్ దానికోసం అని చెప్పి ఫ్యామిలీతో ఒక విలేజ్కి వెళ్తాం. ఆ విలేజ్కి వెళ్తే అక్కడ ఈ అమ్మాయి ఎదురవుతుంది. అప్పుడు ఐ విల్ గెట్ ఇంప్రెస్ టు హర్. లేటర్ ఆన్ ఇక్కడ చూసి ఇంకా అలా ట్రాక్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఈ సీరియల్లో ఛత్రపతి శేఖర్ గారు మీకు తెలిసే ఉంటారు. తను కూడా ఈజ్ అ వెల్ నోన్ ఆర్టిస్ట్. ఆయన ఎవరికి తెలియదు. ఆయన ఫాదర్ క్యారెక్టర్ అండి. యాక్చువల్లీ మేము ఉన్నప్పుడు ఆయన చేయలేదు, అంటే మా కాంబినేషన్ సీన్స్ లేవు. ఆయన ఫాదర్ క్యారెక్టర్ అని తెలుసు అంతే. యాక్చువల్లీ ఇట్స్ ఎ తమిళ్ రీమేక్, సింగపెన్నే తమిళ్ రీమేక్. ఇట్స్ ద నెంబర్ 1 సీరియల్ ఇన్ తమిళ్. సో అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సరే? అంటే మీ ఫాదర్ అండ్ మదర్? మా ఫాదర్ ఇదివరకు మాది వ్యవసాయమే మెయిన్ ఉండేది. తర్వాత ఫుడ్ బిజినెస్ ఇది ఉండేది ఇటు ఏసరనగర్ సైడ్. తర్వాత ఇంకా అన్నయ్య ఎంఎస్కి వెళ్ళాడు, నాది బీటెక్ అయిపోయింది, నేను ఈ ఫీల్డ్లోకి వచ్చా. ఇంకా తర్వాత ఇంకా అంతే ఖాళీ. ఇప్పుడు వ్యవసాయం ఏమన్నా చేస్తూ ఉంటారు డాడీ అటు మా విలేజ్ సైడ్. డైరెక్ట్ గా ఇంకా యాక్టింగ్ సైడ్ అని వచ్చేసారు. ఒక ఆరిపెట్టి పరిచారు రెడ్డి రమ్మని. కష్టపడ్డా, తిరిగా ఆడిషన్స్కి తిరిగా, తర్వాత యాక్టింగ్ క్లాసెస్కి వెళ్ళా, అలానే వచ్చింది. మీరు అన్నట్టుగా అంత ఈజీగా అయితే అయిపోలే. మెయిన్ నేను ఇక్కడ ఉన్నానంటే కారణం రాజా గారు. రాజా గారు సన్ నెట్వర్క్ హెడ్ ఆయనను ఇంకా కార్తీక్ అన్న, వాళ్ళ వల్ల ఇక్కడ ఉన్నా. బట్ అంటే ఇప్పుడు ఇంతవరకు నేను మీతో మాట్లాడినాక నాకు ఎందుకో కొంచెం యాటిట్యూడ్ ఎక్కువేమో అనిపిస్తుంది. నాక ఉంటే ఉంటుంది, ఈ మాటలోనే అనిపిస్తుంది. అలా పరిచయమైన వాళ్ళు ఎవరు నన్ను వదలరు. అంటే మీ మాట తీరే అంతనా, అట్లా గట్టిగా అలా చెప్పేస్తారా? చెప్పాగా బీటెక్ మెకానికల్ క్యాండిడేట్ని, లేడీస్ ఉండరు క్లాస్లో. సార్ వస్తాడు, రే ఏంద్రా ఏం చేస్తుర్రా అంటాడు, తిడతా ఉంటాడు. ఇంకా అట్లా అయిపోయినాయి జీవితాలు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఇప్పుడు నేను యాంకర్ అండి, సో నేను బీటెక్ చేసి వచ్చాను. మా ఫ్రెండ్స్ ఐటీ జాబ్ ఇలా చేస్తున్నారు. వాళ్ళే నువ్వు యాంకర్ ఎలా అయిపోయావు, అసలు నువ్వు ఐటీ సైడ్ కదా, అది ఇది అంటుంటారు. అలాంటిది మీరు సీరియల్లో ఒక హీరోగా చేస్తున్నారు. మీ ఫ్రెండ్స్ ఎలా చెప్తూ ఉంటారు మిమ్మల్ని చూసినప్పుడు స్క్రీన్ మీద? నా ఫ్రెండ్స్ ఏమీ చెప్పరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు సాఫ్ట్వేర్ ఒకళ్ళు, కొంతమంది బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుని ఉంటారు. పర్టికులర్గా ఏం చెప్పరు. అంటే చిన్న కాంప్లిమెంట్ కూడా ఇంతవరకు రాలేదా? కాంప్లిమెంట్ కూడా ఎవరు నా ఫ్రెండ్స్ ఎందుకలా? వాళ్ళ పేరెంట్స్ ఇస్తారు, బాగున్నావు నాన్న, బాగా చేస్తున్నావు నాన్న అని. కానీ ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ ఏం చెప్పరు, పొలాలు పెడతా తిడతా ఉంటారు తప్ప వాళ్ళు కాంప్లిమెంట్స్ ఇవ్వటాలు ఇలాంటివి ఏమి ఉండవు. చేయకపోతే ఏంట్రా అరే చేస్తలేవు కదా, అయిపోయింది ఏంద్రా, ఇంక నెక్స్ట్ ఏంద్రా అని చేస్తారు అంతే తప్ప అరే మంచిగా ఉందిరా అది ఏమి ఉండదు. నాకు తెలిసి మీ మాటలు బట్టి చూస్తే మీరు బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయారేమో, ఫ్రెండ్స్లో కావచ్చు, లేకపోతే సంథింగ్ ఐ డోంట్ నో, తెలీదు, నాకు అనిపిస్తుంది మీరు సైకాలజిస్ట్ మేబీ. అవునేమో. సో కమింగ్ టు శివంగి గురించి మాట్లాడాలి అంటే, ఇంతకుముందు మీరు చెప్పారు లేడీ ఓరియంటెడ్, ఇలా అమ్మాయి పల్లెటూరు అమ్మాయి వస్తుంది, నేను ఒక ఎండీగా కంపెనీలో వర్క్ చేస్తున్నాను అని. బట్ ఇది లైన్ చూస్తే రొటీన్గానే అనిపిస్తుంది కదా, కొత్తగా అంటే. అందుకే మీరు కనిపెట్టేసి ముందు స్టోరీ లైన్ చెప్పేశారు.
కానీ అది కాదు స్టోరీ, వేరేది ఉంది, అది చెప్పకూడదు, నేను రివీల్ చేయకూడదు. నేను ఒక ఇన్సిడెంట్ చెప్పాలి నా లైఫ్లో జరిగింది. ఎన్టీవీకి నాకున్న అనుబంధం, ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 2018 ఆ టైంలో అప్పుడే ఎంటర్ అయింది, నా బీటెక్ అయిపోయింది, అలా ఎంటర్ అయ్యాను, ఒక సీరియల్లో చేశాను. తర్వాత ఐఎల్జీఆర్ఈ ప్రిపేర్ అవుతూ ఉన్నాను. కొంచెం గ్యాప్ వచ్చింది, అంటే మనకి చేయాలని ఉంది కానీ అప్పుడు మనకి రావట్లా. తిరగాలి ఓ పక్కన, తిరుగుదామంటేనేమో తిరుగుతున్నా కానీ మూవీస్కి వాటికి అవట్లా. ఇంకేం చేయాలి, ఇంకా వద్దా అనుకునే టైంలో ఎన్టీవీలో వినాయక చవితి సాంగ్ అవుట్ చేశాను. మహేష్ ధీరా గారు మ్యూజిక్ డైరెక్టర్, దానికి ఆయన చేశాను. ఆ తర్వాత నేను ఖాళీగా లేను. జై గణేష్ జై అని సాంగ్ అప్పుడు నాకు సరిగ్గా చేయడానికి కూడా రాలా, ఓపెన్గా చెప్పాలంటే, ఎందుకంటే కొత్త, అంత దట్టు సాంగ్ అది. ఓకే, స్క్రీన్ అపియరెన్స్ అంతా బాగానే ఉంది, సాంగ్ కూడా చాలా బాగుంది. ఆ తర్వాత మాత్రం నేను ఖాళీగా లేనండి. ఐ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ ఎన్టీవీ. బట్ ఇప్పుడు ఎన్టీవీతోనే ఇంటర్వ్యూ కాబట్టి ఖచ్చితంగా ఈ సీరియల్ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోద్ది. థ్యాంక్ యూ. ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు నరేంద్ర చౌదరి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అలాగే ఈ శివంగి అంటే అందులోనూ జెమినీ టీవీ ఒక పెద్ద నెట్వర్క్, అందులోని మనకు లేడీ ఓరియంటెడ్ అంటే ఆడవాళ్ళకి బాగా ఎక్కేస్తుంది, ఇంకా నో డౌట్ బ్లాక్ బాస్టర్ అవుతుంది పక్కా. సెంటిమెంట్ లవ్ చేసేవాళ్ళు సెంటిమెంట్లో ఉండేవాళ్ళు, సెంటిమెంట్ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఈజీగా కనెక్ట్ అయిపోతుంటారు. సో ఇంత పెద్ద జెమినీ టీవీ నెట్వర్క్ లో చేయడం, ఇంత మంచి సీరియల్లో చేయడం, సో ఎలా అనిపిస్తుంది? షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు రాజా గారు, సౌత్ హెడ్ అయినా, ఇంకా కార్తీక్ అన్న, వీళ్ళిద్దరికీ నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి, రుణపడి ఉంటాను కూడా వాళ్ళకి ఇన్ ద ఫ్యూచర్. అండ్ మోర్ ఓవర్ థ్యాంక్ యూ సో మచ్ వాసు ఇంటూరి సార్ అండ్ రమేష్ గారు, మా ప్రొడ్యూసర్స్. బట్ ఈ శివంగి దాంట్లో మొత్తం 4 members లీడ్ రోల్ అమ్మాయిలు అని చెప్పారు. సో మీతో లవ్ ట్రాక్ ఎవరితో ఉంటుంది? ఆనంద్ గారితో ఉంటుందా? హీరోయిన్తోనే ఉంటుంది. హీరోయిన్తోనే. అంటే హనుమాన్ సినిమా చూసారా మీరు? చూశాను. ఓకే, దాంట్లో తేజ సజ్జా లాగా అనిపిస్తున్నారు మీరు నాకు చూస్తుంటే. మీకు ఎవరైనా చెప్పారు అలా? నాకు ఒకరితో కాదు, చాలా కంపారిజన్లు చాలా మందితో చెప్తారు. నిన్న ఒకటి ఇట్లా పక్క నుంచి చూస్తున్నాడు, ఏంటి అంటే కొంచెం ఎవరో కాదు, మన ఈ సీరియల్లోనే చైల్డ్ క్యారెక్టర్ ఒక అతను చేస్తున్నాడు, ఫుల్ హెయిర్ ఉండి చిన్నపిల్లాడు, ఇట్లా చూస్తున్నాడు పక్కన కూర్చుని. ఏంటో అట్లా చూస్తున్నా అంటే, అన్న కొంచెం రాంపోతు నేను ఇలా ఉన్నా అన్న అంది. ఒకళ్ళు వచ్చి ప్రిన్స్ అంటారు, ఒకళ్ళు వచ్చి ఆది అంటారు, చాలా అది పోలికలు కలుస్తాయి. అలాంటి కంపారిజన్స్ వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు, అరే ఎందుకు అలా అని అనుకో? అలా ఏముండదు, నవ్వు వస్తుంది నాకు. తీసుకోవటమే, దాంట్లో ఏముంది తీసుకోపోవడానికి. ఇప్పుడు మహేష్ బాబు గారు అంటేనే నవ్వాలా, ఆ మెరీ అంటే మనం పొంగిపోవాలి, ఆయన అంటేనే, మిగతా వాళ్ళు కదా. వాళ్ళు కూడా కష్టపడ్డారు, ఫీల్డ్లో ఉన్నారు, సక్సెస్ వచ్చిందా రాలేదా పక్కన పెడితే కష్టపడుతున్నారు. మన ఇండియన్ యాక్టర్స్లో మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరండి? కోట శ్రీనివాసరావు గారు. ఒకవేళ హీరోస్లో అంటే? హీరోస్లో అంటే అలా ఒక్కళ్ళని కాదండి, అదేంటంటే చిన్నప్పుడు నాగార్జున గారి ఫ్యాన్ని, తర్వాత ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి, ఒక్కొక్క క్యారెక్టర్, అంటే మూవీలో క్యారెక్టర్ బట్టి ఏంటంటే మనకు మారిపోతూ ఉంటాం. కొంతమంది అంటూ ఉంటారు, నేను ఒకప్పుడు ప్రభాస్ ఫ్యాన్ కాదురా, ఛత్రపతి నుంచి ప్రభాస్ ఫ్యాన్ రా అని చెప్పి. అలానే ఉంటుంది, అందరు మూవీస్ చూస్తా. హీరోయిన్స్ అయితే అంటే మామూలుగా క్రష్ ఉంటది కదా కొంతమందికి. క్రష్ గిష్ ఏం లేదు కానీ ఐ రెస్పెక్ట్ సాయి పల్లవి గారు. అంటే అంతమంది హీరోయిన్స్ ఉండగా వై సాయి పల్లవి అంటే? సాయి పల్లవి గారు కాబట్టి ఆయన అలా, ఆవిడ అలా ఉంటారు కాబట్టి. ఇప్పుడు ఒకళ్ళు చెప్తే ఒకరికి లేదా అన్నట్టుగా ఆ కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా డాన్స్ అంటే అందరూ చెప్పేదే, నాకు యాక్టింగ్ బాగా అనిపిస్తుంది ఆవిడ. బట్ సీరియల్స్ తర్వాత మూవీస్లో కూడా వెళ్ళే ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే సీరియల్స్ చాలా నాకు కొద్ది మూవీస్లోకి వాటిలోకి అనుకుంటారా? అది డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుదాం అనుకుని మిమ్మల్ని అడిగాను. ఉంటుందిగా వెళ్ళాలని, ఐఎమ్ ట్రైయింగ్ టు గెట్ ఇన్ టు దట్. కాబట్టి హీరో ఫీచర్స్ సిల్వర్ స్క్రీన్ మీద కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ యూ షుడ్. ఫేట్ అంతా మనం చేయటం అంతే, వస్తుందని నాకు నమ్మకం ఉంది, ఉండాలి కదా మనిషి అని నాకు నమ్మకం. బట్ యాక్టింగ్ కాకుండా ఇంకా మీకు ఇష్టం అంటే? ఓన్లీ యాక్టింగ్ అంటే అబ్బాయిలు క్రికెట్ అంటే ఇష్టం ఉంటుంది, ఫుట్బాల్ అంటే స్పోర్ట్స్లోకి వెళ్తే మీరు, నేను ఫుట్బాల్ ఆడతాను, ఇంకా బ్యాడ్మింటన్. ఓకే, ఇప్పుడు ఈ ఫీల్డ్కి వచ్చినాక అసలు అన్నీ పోయినాయి. అప్పట్లో అంటే బీటెక్ కాలేజ్ టైంలో ఈవినింగ్ 7 అప్పుడు అట్లా ఆడేవాళ్ళం మా దగ్గర, ఇంటి దగ్గర గ్రౌండ్లో. ఇంక ఇటు ఇండస్ట్రీలోకి వచ్చినాక మణికొండ వచ్చేసాము, ఇంకా స్పోర్ట్స్ అనేది లేకుండా పోయినాయి. తర్వాత బ్యాడ్మింటన్ ఆడతా కొంచెం కాలు బెనిగి పడ్డా, ఇంకా అక్కడితో అది కూడా అట్టు మానేసా. అంటే మీ లైఫ్ స్టైల్ ఒకసారి నార్మల్గా, అంటే ఇప్పుడు నార్మల్ పీపుల్కి ఎట్లా సీరియల్స్ కావచ్చు, ఎవరైనా యాక్టర్స్కి డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే మీరు తెలీదు అంటే మెయింటైన్ చేయాలి మీరు డెఫినెట్లీ. ఎందుకంటే మార్నింగ్ ఇక్కడ సీరియల్ షూటింగ్ మార్నింగ్ 5కి రావాలంటే 5కి 3కే వచ్చేస్తారు, నైట్ ఎప్పుడో 11 అవుతుంది. కానీ ఇప్పుడు మీరు చెప్పిన విధంగా వర్కౌట్స్ ఇవన్నీ కూడా చేయాలి. సో ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తారు అసలు? ఇప్పుడు లైఫ్ స్టైల్ అనేది ఇది వరకు అంటే ఇట్లా ఆర్టిస్టులే మెయింటైన్ చేసేవాళ్ళు అన్నట్టు ఉండేది. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు అందరూ యాక్టర్సే, అందరూ రీల్స్ చేస్తున్నారు, అందరూ స్కిన్ కేర్ తీసుకుంటున్నారు, మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ పరంగా కానీ అంతా కానీ ప్రికాషన్స్ కానీ అంతా హెల్త్, ఇంకా వెల్త్ కూడా మొత్తం స్టాక్స్ అది ఇది అని చెప్పి అందరూ
క్యాలిక్యులేటెడ్గానే ఉన్నారు క్లియర్గానే ఎవరి కాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఆర్టిస్టులు అంటే ఏంటంటే కొంచెం స్కిన్ కేర్ తీసుకుంటూ ఉంటాము, పర్టికులర్ టైంలో మనం ఇంత టైం పడుకోవాలని, ఎక్కువ బయట తిరగకూడదని, ఇవన్నీ ఉంటా ఉంటాయి. ఓకే. అలా నేను బయటికే వెళ్ళను అసలు, మ్యాక్సిమం ఇంట్లోనే. ఇప్పుడు T20 ఇప్పుడు నడుస్తుంది, ఏమైనా చూస్తున్నారా అప్డేట్స్? క్రికెట్ మీద నాకున్న నాలెడ్జ్ జీరో. మళ్ళీ ఎక్కడ క్వశ్చన్ అడుగుతాను ముందే చెప్పేశారు. చిన్న చిన్న క్వశ్చన్లు ఓవర్కి ఎన్ని బాల్స్ అని అడగండి చెప్తా, అలాంటి ఏమన్నా. ప్రజెంట్ మీరు శివంగిలోనేనా ఇంకా వేరే ఏమైనా సీరియల్స్ కూడా చేస్తున్నారా? ప్రజెంట్ ఇది ఒకటే చేస్తున్నాను. దీనికి ముందు మగ అంతకుముందు శ్రీవల్లి అవి చేశాను. ఓకే. ఇది రీసెంట్గా కమిట్ అయ్యాను. ఓకే. 22nd కమిట్ అయ్యాను, 23rd చేస్తున్నాను షూటింగ్లో, 25th నిన్న ఖాళీ. ఓకే. ఫైనల్గా ఈ శివంగి గురించి చెప్పాలి అంటే తెలుగు ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఆడపిల్ల ఇలా ఉండాలి అని చెప్పొచ్చు ఈ సీరియల్ చూస్తే. ఎవ్రీ వన్ కెన్ లెర్న్ ఫ్రమ్ హర్. ఓకే. హౌ టు బీ విత్ ఎవ్రీ వన్, హౌ టు టాకిల్ ద సిచ్యువేషన్స్, ఇవన్నీ మన సీరియల్లో చూపిస్తాం. ఓకే. చాలా సింపుల్గా చాలా క్యూట్గా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ పూర్ణ సాయి గారు అండి. ఖచ్చితంగా ఈ సీరియల్ ప్రతి ఒక్కరు చూడాలి, ఎందుకంటే ఇది లేడీ ఓరియంటెడ్ సీరియల్ కాబట్టి. ఈ రోజు నుంచి అంటే మార్చి 25th నుంచి జెమినీ టీవీలో రాత్రి 7:30 గంటలకు వస్తుంది కాబట్టి తప్పకుండా అందరూ చూడండి, చూస్తూనే ఉండండి ఎన్టీవీ.